కాసేపట్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఆశావాహుల ఎదురుచూపులు. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జిల్లాల్లో ఏర్పాట్లు చేసిన అధికారులు. మారుతున్న ఖమ్మం రాజకీయాలు అభివృద్ధి చూసే టీఆర్ఎస్ లోకి అన్న నామా. అకాల వర్షంతో భారీగా పంట నష్టం, రాలిన మామిడి, దెబ్బతిన్న మొక్కజొన్న. మొదలైన రాములోరి కళ్యాణం పనులు, తలంబ్రాలు తయారు చేసిన మహిళలు. అప్డేట్స్ చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కి కొద్ది గంటలే మిగిలింది. నిన్నటితో ప్రచారం ముగియటంతో ఓటర్ల తీర్పు కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గాల పరిధిలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీకి రేపు ఉదయం 8ంటికి పోలింగ్ ప్రారంభమవుతుంది. దీంతో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అంతా సిద్ధం చేశారు అధికారులు. రేపు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం 4 ఉమ్మడి జిల్లాల్లో 376 పోలింగ్ కేంద్రాలు, టీచర్ల కోసం మరో 253 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. టీచర్లలోని పట్టభద్రులు 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ప్రాధాన్య ఓట్ల ద్వారా అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉండటంతో ఓటు వేసే విధానంపై అధికారులు ఇప్పటికే అవగాహన కల్పించారు. పట్టభద్రుల స్థానంలో 196,321 మంది, ఉపాధ్యాయ ఎన్నికలకు 23,214 మంది ఓటర్లున్నారు. పట్టభద్రుల స్థానానికి 17 మంది బరిలో ఉన్నారు. ఇందులో 5-6 మధ్యనే గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. వీళ్లలో కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి పి సుగుణాకర్ రావు పట్టభద్రుల స్థానంలో బరిలో ఉన్నారు. గ్రూప్ 1 అధికారిగా పనిచేసిన మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఇక వీళ్లతో పాటు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా ఎన్నికల్లో పోటీకి నిలిచారు. ఆయా సంఘాల నేతల్ని, సభ్యుల సహకారాన్ని కూడగట్టేలాగా సమావేశాల్ని నిర్వహించి తమను బలపర్చాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 7 అభ్యర్థులు బరిలో ఉండగా పాతూరి సుధాకర్ రెడ్డికి టీఆర్ఎస్, మోహన్ రెడ్డికి కాంగ్రెస్ మద్దతు తెలిపాయి. ఇందులో 4 మధ్య హోరాహోరీగా పోటీ ఉండే అవకాశాలున్నాయి. కరీంనగర్ జిల్లాలో 58, జగిత్యాలలో 27, పెద్దపల్లిలో 26, సిరిసిల్లలో 14 చోట్ల పోలింగ్ జరగనుంది. పట్టభద్రుల కోసం 72, ఉపాధ్యాయ ఓటర్ల కోసం 6 కేంద్రాలుండగా కామన్ ఓటర్లకు 47 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నారు. బ్యాలెట్ పత్రాలు, బాక్సుల్ని సిద్ధం చేశారు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణనివ్వగా వీళ్లంతా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఎన్నికల సామాగ్రిని అధికారులు సిబ్బందికి పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లాలో 3,634 మంది ఓటర్లు, కొత్తగూడెం జిల్లాలో 1,706 టీచర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు కొత్తగూడెం జిల్లా జేసీ వెంకటేశ్వర్లు. ఈరోజు ఎమ్మెల్సీ ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి మన జిల్లాలో మొత్తము 2 డివిజన్లలో కొత్తగూడెంలో 15 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, భద్రాచలంలో 8, మొత్తం 23, మండలానికి 1. డివిజన్ వారీగా ఓట్లు చూసుకున్నట్లయితే కొత్తగూడెం డివిజన్లో 1,288, టోటల్ జిల్లా మొత్తం మీద 1,977 ఉన్నాయి. దీంట్లో 6 జోన్లుగా విభజించి కొత్తగూడెం డివిజన్ని, అదేవిధంగా భద్రాచలాన్ని 2 జోన్స్గా, ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అదర్ పిఓ, కేవలం ఒక 4 పిఎస్లలో మాత్రమే ఆడ కొంచెం ఎక్కువ ఉన్నాయి, అక్కడ మాత్రమే.
టీడీపీ మాజీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. కొద్ది రోజుల క్రితమే నామా టీడీపీకి రిజైన్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఖమ్మం లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామాను ప్రకటించే అవకాశాలున్నాయి. తెలంగాణలో తాగు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయటం కేసీఆర్తోనే సాధ్యమన్నారు నామా. కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ఖమ్మం జిల్లా నేతల్ని కలుపుకుని ముందుకు వెళ్తానన్నారు నామా. నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నిన్ననే టీడీపీకి రాజీనామా చేశాను. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను. తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు పార్లమెంటులో తెలంగాణ బిల్లు మీద మొదటి ఓటు వేసినటువంటి వాడిని. నా కోరిక ఒకటే, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, తాగునీరు, సాగునీరు, సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా కావాలని ఆ రోజున అయితే కలగన్నాను. ఆ విధంగా గత 5 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో చూసిన తర్వాత వారితో పాటు ఉండాలని ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను. రాబోయే టైంలో నాయకుడికి అండగా, వారి ఆదేశాలకు అనుకూలంగా వారు ఏది చెప్పినా కూడా ఆ విధంగా నాకు చేతనైనంత ఈ తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల గురించి, మరి ముఖ్యంగా ఖమ్మం ప్రజల గురించి అన్ని విధాలు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలనే ఉద్దేశంతో ఇవాళ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ పార్టీని అన్ని విధాలా ఇంకా బలోపేతం చేయడానికి అక్కడ ఉన్నటువంటి అందరి నాయకులతో కలిసి మెలిసి అన్నదమ్ముల లెక్క ఈ పార్టీని ముందుకు తీసుకుపోవడంలో అన్ని విధాలు కూడా నా వంతు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి లోక్సభ స్థానాలకు మహిళలు ప్రాతినిధ్యం వహించారు. భద్రాచలం నుంచి 3, ఖమ్మం నుంచి 2 మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టారు. కేంద్ర మంత్రులుగా సేవలందించారు. 1980 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ మహిళలు పోటీ చేశారు. జిల్లా నుంచి ఎంపికైన మహిళా లోక్సభ సభ్యులపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎందరో మహిళలు లోక్సభకు ఎన్నికై రికార్డులు సృష్టించారు. భద్రాచలం లోక్సభ సీటు నుంచి 4 సార్లు రాధాబాయి ఆనందరావు ఎన్నికయ్యారు. భద్రాచలం ఎంపీగా 1967, 1971, 1977, 1980లో రాధాబాయి గెలిచారు. ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరూ క్రాస్ చేయలేదు. ఖమ్మం లోక్సభ సభ్యురాలుగా వరుసగా 1962, 1967, 1971లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు తేళ్ల లక్ష్మీకాంతమ్మ. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో 2 సార్లు విక్టరీ కొట్టి చట్టసభల్లో తమ గలం వినిపించారు. కర్రీ ఎద్దుల కమలాకుమారి భద్రాచలం లోక్సభ స్థానం నుంచి 1989, 1991లో వరుసగా విజయం సాధించారు. 1991లో కేంద్ర సహాయ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆమె 1996, 1999లో భద్రాచలం పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కమలకుమారి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్పర్సన్గా, పీసీసీ సెలక్షన్ కమిటీ సభ్యురాలిగా చేశారు. పార్లమెంటు కమిటీలో ముఖ్యురాలిగా చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశాల్లో పర్యటించారు కమలకుమారి. ఖమ్మం లోక్సభ సభ్యురాలిగా 1999, 2004లో వరుసగా విజయం సాధించారు రేణుకా చౌదరి. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగానూ పనిచేశారు. 2009లో మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు. మరోవైపు భద్రాచలం లోక్సభ స్థానంలో 1999లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు దుంప మేరీ విజయకుమారి. ఇలా చాలా మంది మహిళలు ఖమ్మం, భద్రాచలం ఎంపీలుగా గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. కేంద్ర మంత్రి పదవుల్లో రాణించారు. 1980 నుంచి దాదాపు ప్రతి లోక్సభ ఎన్నికల్లో మహిళలు పోటీ చేశారు. అకాల వర్షం అన్నదాతకు ఆవేదనను మిగిల్చింది. జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో బీభత్సం సృష్టించిన ఈదురు గాలులు, వడగండ్ల దాటికి పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట నాశనమైందంటూ రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. మరోవైపు ఈదురుగాలుల బీభత్సంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. జగిత్యాల జిల్లాలో ధర్మపురి, బుగ్గారం, పెగడపల్లి, గొల్లపల్లి, వెల్గటూరు మండలాల్లో నిన్న సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. దీంతో రాయపట్నం, వెల్గొండ, గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లెల్లో తోట్లలోని మామిడికాయలు నేలరాలాయి. వడగళ్లతో దోస, బీర, మామిడి పంటలు భారీగా దెబ్బతిన్నాయి.
మరి అకాల వర్షం రాళ్లవానతోటి నిన్న రాత్రి సాయంత్రం పెద్ద మొత్తంలో మరి లక్ష్మీపేట మండలంలో తీవ్రమైన నష్టం వాటిల్లిందని, మరి ఇంత దారుణంగా ఈ ఒక నెల రోజుల్లో చేతికొచ్చే దశలో ఉన్న పొలాలు మొత్తంగా నాశనం అయిపోయినాయి. మరి ప్రభుత్వం ఏదో రకంగా ఆదుకొని వారికి కొంత నష్టపరిహారం ఇచ్చినట్టయితే బాగుంటుందనే ఒక ఆలోచనతోటి జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని యశ్వంతరావుపేట, బుగ్గారం, షెకెల్లా, వెల్గొండ, మద్దునూరులో దాదాపు 350 ఎకరాల్లో మామిడి తోటల్లో పిందెలు నేలరాలాయి. మొక్కజొన్న, నువ్వుల పంటలు కూడా దెబ్బతిన్నాయి. వరి పొట్ట దశలోనే నేలరాలింది. బాధిత రైతు కుటుంబాలను వివరాలు అడిగి తెలుసుకున్న అధికారులు 33% పైగా పంట నష్టం జరిగిందని నిర్ధారించారు. ఉద్యానవన శాఖ క్లస్టర్ అధికారి మాట్లాడారు. దీనిపై పూర్తి రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని, త్వరలోనే పరిహారం అందేలా చూస్తామన్నారు. నిన్న సాయంత్రం గాలి వాన దుగారం రాళ్ల వర్షంతో బాగా నష్టం జరిగింది. మామిడి తోటలు మండలు ఇరుగుడు, వరి పొలాలు పొట్ట వలిగిపోవడం, నష్టం, కరెంట్ అంబాది ఇరుగుడు, ఇది చాలా ఇబ్బంది, రైతులకు ఇబ్బంది కలిగింది. దయచేసి మీరు ఆదుకోగలరు. సాయంత్రం 3:30 నుంచి 4:30 గంటల ప్రాంతంలో అతిపెద్ద గాలి దుమారం మరియు అతిపెద్ద రాళ్లతో వర్షం యశోద్రాపుర గ్రామంలో కూడడం వల్ల మామిడి తోటలు మరియు వరి పొలాలు మరియు కరెంటు స్తంభాలు అన్ని వేయడం వల్ల కరెంటుకు అంతరాయం జరిగింది. ఉద్యానవన అధికారులు సుత ఫీల్డ్ వరకు వచ్చి మా ఎంక్వైరీ చేస్తే మా గ్రామంలో చాలా నష్టం జరిగిందని వాళ్ళు సుత అంచనా వేశారు. ప్రభుత్వం మంత్రి గారు చొరవ చేసి మాకు దీన్ని ఆదుకొని మాకు ఎంతో ఆర్థిక సాయం అందించగలరని మా యొక్క మనం. వెంకట్రావుపేట, చందారం, రంగపేట, ఉత్కూరు, కొమ్ముగూడెం గ్రామాల్లో దాదాపుగా 2000 ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్టుగా మేము ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపించి అక్కడి నుంచి ఆదేశాలు రాగానే రైతు వారీగా, ఫీల్డ్ వారీగా సర్వే చేసి ఫైనల్ నివేదికను గవర్నమెంట్కు నివేదించడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా లక్షెట్పేట, దండేపల్లి మండలాల్లో గాలివాన బీభత్సంతో వరి పంట దెబ్బతింది. మొత్తం 9000 ఎకరాల్లో సాగు చేయగా 2000 ఎకరాల పంటకు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. నిన్న రాత్రి అకాల వర్షాలకి ఇన్ఫర్మేషన్ తెలిసి ఇమీడియట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎమ్మటే కలెక్టర్ గారు కూడా మా ఉద్యాన శాఖ తరఫున మొత్తం అందరినీ ఇమీడియట్గా అలర్ట్ కమ్మని, ఫీల్డ్స్కి వెళ్ళమని చెప్పి ప్రిలిమినరీ డ్యామేజ్ రిపోర్ట్ ఇవ్వమంటే నేను సాయంత్రమే డ్యామేజ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పరిశీలిస్తే మొత్తం కొమ్మలు ఇరిగి కాయలు రాలిపోయినాయి. ఈ ఊర్లో దగ్గర 350 ఎకరాలు మామిడి తోటలు ఉన్నాయి. ఒక 30-40 రైతులకి నష్టం జరగడం జరిగింది. వీళ్ళకి ఇమీడియట్గా రిపోర్ట్స్ పంపించేసి పైసలు వచ్చేటట్టు కొంచెం ప్లాన్ చేసి మేము అధికారులకు రిపోర్ట్ చేస్తాం. పంట నష్టాలతో పాటు ఈదురుగాలులతో కరెంటు పోల్స్ పడిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కొద్ది చోట్ల ఇంటి రేకులు గాలికి కొట్టుకుపోయాయి. తిమ్మాపూర్, రాయపట్నం రోడ్డుపై వేగంగా వీచిన గాలులతో చెట్లు పడిపోయాయి. ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చెందుతున్న నగరం అది. వేల మంది యువతులు అక్కడికి ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వస్తుంటారు. కుప్పలు తెప్పలుగా ఉన్న ప్రైవేట్ హాస్టల్స్ లో జాయిన్ అవుతుంటారు. కానీ హాస్టల్స్ లో సెక్యూరిటీ మాత్రం అంతంత మాత్రమే. దీంతో వారు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ల బారిన పడుతున్నారు. వరంగల్ నగరంలో భద్రత లేని ప్రైవేట్ హాస్టల్స్ పై ప్రత్యేక కథనం. వరంగల్ నగరం ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ధి చెందుతుండటంతో విద్యార్థులు ఉపాధి మార్గాల కోసం వరంగల్ బాట పడుతున్నారు. వీళ్ళకి ఆశ్రయం కల్పించేందుకు ప్రైవేట్ హాస్టల్స్ పెరిగిపోతున్నాయి. హన్మకొండలోని నయీం నగర్, హంటర్ రోడ్, కేయూ పరిసరాల్లో ఏ గల్లీలో చూసినా ప్రైవేట్ హాస్టల్స్ కుప్పలు తిప్పలుగా కనిపిస్తుంటాయి. దాదాపు నగరంలో హాస్టల్స్ 350కి పైగానే ఉన్నాయి. నయీం నగర్లో కనీసం 150కి పైగా ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయి. ఇందులో ఎక్కువగా మహిళలవే. తల్లిదండ్రులను వదిలి ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వచ్చే యువతులు హాస్టల్స్ను ఆశ్రయిస్తున్నారు. ఇలా వచ్చిన అమ్మాయిలు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్లతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఈ మధ్య జరిగిన రవలి ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. పేరున్న కాలేజీలకు సంబంధించిన హాస్టల్స్ ఇక్కడ ఉన్నా వాటిల్లోనూ సెక్యూరిటీ మాత్రం అంతంత మాత్రమే. చిన్న చిన్న షాపుల నుంచి భారీ వాణిజ్య సముదాయాల దాకా ప్రతి కాలనీలో కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని పోలీస్ బాసులు చెబుతున్నా ప్రైవేట్ హాస్టల్స్, కాలేజీల్లో మాత్రం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయట్లేదు. ఏదైనా సంఘటన జరిగినప్పుడే హడావిడి చేస్తున్నారని, ఆ తర్వాత పట్టించుకోవట్లేదని విద్యార్థినులు చెబుతున్నారు. సీసీ కెమెరాస్ ఉండి వీళ్ళు గమనిస్తున్నారంటే అదే పేరెంట్స్కి వెళ్తుంది ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంటే పిల్లలు కూడా కొంచెం బయట తిరగకుండా చదువుకుంటారు.
సో అలాంటి సీసీ కెమెరాస్ ఉండడం బెటర్, ఎందుకంటే ఫుడ్ విషయంలో కానీ లేదంటే పిల్లల సెక్యూరిటీ, బయటి వాళ్ళు ఎవరైనా వస్తున్నారా, ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగేది తెలీదు, జరిగిన తర్వాత దీనికి కారణాలు ఏంటి అలాంటివి విషయాలు మనకు సీసీ కెమెరాస్ ద్వారా తెలుస్తాయి. సో సీసీ కెమెరాస్ ఉండడమే బెటర్ పిల్లల సెక్యూరిటీకి కానీ. సెక్యూరిటీ అయితే లేదు, మ్యాక్సిమం ఏ ప్రైవేట్ హాస్టల్లో సెక్యూరిటీ ఉండదు. అంటే సెక్యూరిటీ ఉంటే బెటర్, ఎందుకంటే ఎవరెవరు వస్తున్నారు, ఎవరు ఎప్పుడు వెళ్తున్నారు అవన్నీ మనం రికార్డ్ చేసుకోవచ్చు అండ్ చాలా యూజ్ ఉంటుంది. ఒకవేళ ఏమైనా హాస్టల్ ఏమైనా ఎనీ ఇన్సిడెంట్స్ అయినా, ఏమైనా థీవ్స్ ఎవరైనా వచ్చినా, సో వాటి కోసం సెక్యూరిటీ ఉంటుంది. సో సీసీ కెమెరాస్ పెట్టాలి అనేది నా ఉద్దేశం. మనీ కోసం హాస్టల్స్ పెట్టడం కాదని, భద్రంగా ఉండేలా చూడాలని అమ్మాయిలు కోరుతున్నారు. నిబంధనలు పాటించని హాస్టల్స్ ఎక్కువ శాతం ఉన్నాయని అంటున్నారు. హాస్టల్స్లో సమయపాలన, రిజిస్టర్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం వాళ్ళు డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రతి హాస్టల్, ప్రతి ప్రైవేట్ హాస్టల్లో, ఈవెన్ దో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్లో కూడా ఇలాంటి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం, మన జరిగే నేరాలు అవన్నీ కూడా చూస్తూనే ఉన్నాము. వీలైనంత వరకు ఎక్కడైతే స్టూడెంట్స్ తాకిడి ఎక్కువగా ఉంటుందో అలాంటి ప్లేసెస్లో షీ టీమ్స్ని కూడా ఎక్కువగా ఏర్పాటు చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తాం. పోలీసు అధికారులు మాత్రం సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు విద్యార్థినుల సేఫ్టీ కోసం షీ టీమ్స్, పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది గస్తీ తిరుగుతారని చెబుతున్నారు. సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉండేలా పర్యవేక్షిస్తామని అంటున్నారు. మనం హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఆల్రెడీ కూడా చాలా వరకు పెట్టించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ లేన్లో కూడా కొన్ని ఉంటాయి కెమెరాలు. ఇంకా మేము దాన్ని వివరంగా చూస్తూ ఉన్నాము. కానీ అన్ని హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఫంక్షన్ హాల్ కానీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ అందరికి కూడా మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా పిలిచి చెప్పడం కూడా జరిగింది. చాలా చోట్ల ఆల్రెడీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. హాస్టల్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పాటు కమ్యూనిటీగా ఏర్పడి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. పాలమూరులో ఎందరో తమ ప్రతిభతో ముందుకు వెళ్తున్నారు. అదే బాటలో మరో యువకుడు తన మాయాజాలంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. త్వరలో జరిగే అంతర్జాతీయ స్థాయి మ్యాజిక్ కాంపిటీషన్లో పాల్గొంటున్నాడు. మహబూబ్ నగర్ కు చెందిన నరేష్ తన మ్యాజిక్ తో అందర్నీ మాయ చేస్తున్నాడు. స్టేజ్ షోలతో అలరిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఇంద్రజాల ప్రదర్శనల వైపు ఆకర్షితుడైన నరేష్ ఎక్కడ మ్యాజిక్ షోలు జరుగుతున్నా అక్కడికి వెళ్లి ఆసక్తిగా గమనిస్తుండేవాడు. వారు చేసిన ఫీట్లను కాపీ కొట్టేందుకు యత్నించేవాడు. అలా 10వ తరగతికి వచ్చే నాటికి చిన్న చిన్న ప్రదర్శనలతో పలువురిని ఆకట్టుకోవడం మొదలుపెట్టాడు. ప్రముఖ మెజిషియన్ సామల వేణు దగ్గర శిష్యుడిగా చేరాడు. ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీలో మ్యాజిక్ లో డిప్లొమా చేశాడు. వృత్తిపరంగా ఓ డ్రై క్లీనింగ్ షాప్ ను నడుపుతూ కుటుంబ పోషణ చూసుకునే నరేష్ ఇప్పటికే 2000 స్టేజ్ షోల ద్వారా అనేక మంది ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాకుండా పలు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. నరేష్ ఇప్పుడు మరో అవకాశం దక్కించుకున్నాడు. వియట్నాంలో జరగబోయే అంతర్జాతీయ మ్యాజిక్ ఫెస్ట్ 2019లో ఇండియా నుంచి పాల్గొనే ఏకైక వ్యక్తిగా రికార్డ్ సృష్టిస్తున్నాడు. అయితే తనకు ప్రత్యేకమైన షో సీడీ మ్యాజిక్ షో అని చెబుతున్నాడు. గాలిలోనే సీడీలను సృష్టించే ఈ యాక్ట్ పలువురి ప్రశంసలను, ఆశీర్వాదాలను అందించిందంటున్నారు. లోకల్ గా ప్రదర్శనలిచ్చే తనకు అంతర్జాతీయ వేదికపై చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందంటున్నారు నరేష్. తను ఈ స్థాయికి రావడానికి ఎంతో మంది ప్రోత్సహించారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని మ్యాజిక్ షోలు చేస్తానన్నారు. నేను మ్యాజిక్ అనేది జస్ట్ హ్యాపీగా నేర్చుకొని అందులో ప్రొఫెషనల్గా ఎదిగాను. ఇది నేర్చుకునేటప్పుడు చాలా ఇబ్బందులు అయినాయి. పేరెంట్స్ కానుంచి కూడా మా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలామంది ఏం రంగం నేర్చుకుంటున్నావు, మనకు ఇది ఏం బాగుంటుంది అది అని చాలామంది అన్నారు. కానీ దాన్ని మంచిగా నాకు అంటే చాలా నచ్చింది మ్యాజిక్ అనేది. దాన్ని మనదంటూ ఒక గుర్తింపు రావాలనే ఒక తపనతోటి నేను అది ప్రొఫెషనల్గా ఎంచుకున్నాను. నేను ఫస్ట్ 2007లో గుంటూరులో
స్టేట్ లెవెల్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేశాను. అక్కడ ఉండి సీనియర్స్ సజెషన్స్ కానీ అలా మొత్తము డిఫరెంట్ యాక్టివిటీస్ మొత్తము దాన్ని అబ్జర్వ్ చేసి నాదంటే ఒక ప్రత్యేక స్టైల్ ఉండాలన్నట్లు 2013లో నల్గొండ డిస్టిక్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ప్రవీణ్ సార్ గారు కండక్ట్ చేశారు. అక్కడ 8 మినిట్ కాంపిటీషన్లో ద్వితీయ బహుమతి, 1 మినిట్ కాంపిటీషన్లో ఫస్ట్ బహుమతి రావడం జరిగింది. అక్కడ నాకు బాగా నచ్చిందంటే సిడీ యాక్ట్ నాకు చాలా గుర్తింపు వచ్చింది. సిడీలో నేను ప్రొఫెషనల్ని. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఆడిషన్లో వియత్నాంలో ఏప్రిల్ 20, 26, 27, 28 3 days కాంపిటీషన్ ఉంది, వరల్డ్ కాంపిటీషన్. మన ఇండియాకి వెళ్ళి నేను పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక అంతర్జాతీయ వేదికలపై తొలిసారి ప్రదర్శనలివ్వనున్న నరేష్ కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు గ్రామస్తులు. బాసర సరస్వతి ఆలయంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. కత్తులతో ఆలయంలోకి వచ్చి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన ఎన్ఎంఆర్ సిబ్బంది సైకోను పోలీసులకు అప్పచెప్పారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రసాద్ గౌడ్ గా గుర్తించారు పోలీసులు. గతంలో కూడా 3 సార్లు ఆలయంలో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపారు. భద్రాచలంలో రాములోరి కళ్యాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ ఈవో రమేష్ బాబు దంపతుల చేతుల మీదుగా ముత్తైదువులతో కళ్యాణానికి తలంబ్రాలు తయారు చేయించారు. దాదాపు 50 క్వింటాళ్ల బియ్యాన్ని తలంబ్రాల కోసం ఉపయోగించారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. రాష్ట్రంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. జనం రంగుల్లో మునిగి తేలారు. ఉదయం నుంచి ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడిపారు. జిల్లాలో జరిగిన హోలీ వేడుకలను చూద్దాం. Happy Holi! Happy Holi! Happy Holi!
మరి వాళ్ళకి ఏదో ఇవ్వండి మరి అది సార్ బట్టల మీద ఇవాళ ఉన్నదే అరే అరే మంచిగా కూర్చోండి ఖమ్మం స్మార్ట్ కిడ్స్ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. వేడుకల్లో చిన్నారులు కల్చరల్ ప్రోగ్రామ్స్ తో అలరించారు. జానపద వెస్టర్న్ సాంగ్స్ కి డాన్సులు చేసి అదరగొట్టారు. V6 బతుకమ్మ పాటకు విద్యార్థులు చేసిన డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్ని బాబుద్ది కోల్ గుండెలతో దండోరే ఎండో సంచల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడి
విజయవంతంగా 7 వార్షికోత్సవాలు పూర్తి చేసుకుందంటే కేవలం పేరెంట్స్ యొక్క సహకారం, మిత్రుల యొక్క సహకారం, ఖమ్మం పట్టణంలోని ప్రముఖుల యొక్క సహకారంతోనే ఈరోజు విజయవంతంగా 7 వార్షికోత్సవాలు జరుపుకుందని తెలియజేసుకుంటూ నా మీద నమ్మకంతో కేవలం నమ్మకం అనే మాటతోనే ఈరోజు ఈ సంస్థలో ఇంతమంది విద్యార్థులు చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ సందర్భంగా ఒకటే హామీ ఇస్తున్నాను, మీ నమ్మకాన్ని ఏనాడు ఒమ్ము చేయను. 7 సంవత్సరాల్లో పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వేరే స్కూల్కి వెళ్తున్నారు తప్ప ఒక పిల్లగాడు ఈ స్కూల్లో చదివి పాడైపోయిందనే పేరు మాత్రం నాకు తీసుకురాలేదు, మీకు తీసుకురాలేదని కంటాబద్ధంగా చెప్పుకుంటూ నాకు ఎప్పుడు ఈ జూనియర్ స్కూల్స్కి వచ్చినా ఇలా కారణం ఒకటి కనిపిస్తున్నాం. ఏంటంటే మనం ఒక పిల్లవాడి కంటే ఇద్దరు పిల్లవాడు ఉంటే వాళ్ళతో వేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. కానీ ఇక్కడ మహాతల్లి ఈ టీచర్స్ 30 పిల్లలు ఇంకా 30 మంది కలుగుతుంది. ఒక తల్లికి 30 మంది పిల్లల్ని ఇక్కడ సర్దుబాటు చూస్తూ ఉంటే నేను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా పనిచేసాను. చాలామంది ప్రొఫెసర్లు చేశాను, ప్రొఫెసర్ విద్యార్థులను నేను కూడా యూనివర్సిటీలో చదువుకున్నాను. ఒక ప్రొఫెసర్ వారానికి 8 క్లాసులు చెప్తాను. వారానికి 2 క్లాసులు చెప్పిన ప్రొఫెసర్ కష్టపడ్డా. ఈ టీచర్స్ కష్టం. 10 మంది ప్రొఫెసర్స్ కష్టపడడం, ఈ టీచర్ కష్టం. కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకి తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బడిని బతికించుకునేందుకు ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రయత్నిస్తున్నారు. గ్రామస్తుల, ఉపాధ్యాయుల సహకారంతో కార్పొరేట్ స్కూల్కి దీటుగా పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నాడు. ఇక్కడ మనం చూస్తోంది జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కోనరావుపేట గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల. ఈ గ్రామం మెట్పల్లి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రైవేట్ విద్యా సంస్థలు పెరిగిపోవడంతో సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్య బాగా తగ్గింది. సెకండరీ విద్య వరకు నడుస్తున్న ఈ పాఠశాలలో 20 మంది విద్యార్థులు కూడా లేరంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. అలాంటి స్కూల్ని కార్పొరేట్ స్థాయికి ధీటుగా నడిపించడానికి పాఠశాల హెడ్ మాస్టర్ రాజారెడ్డి అలుపెరుగని కృషి చేస్తున్నాడు. ఓవైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు గ్రామస్తులు, ఉపాధ్యాయుల సహకారంతో కార్పొరేట్ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నాడు. ఇక్కడ కేవలం స్ట్రెంత్ 14 మంది మాత్రమే ఉన్నారు. 6 to 10th కలిపి. ఇక్కడ ఏమాత్రం కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఉంది. వచ్చే విద్యా సంవత్సరానికి అందరినీ చేర్చే విధంగా చేయాలని గ్రామస్తుల సహకారంతో 6-7 తరగతులను ఇంగ్లీష్ మీడియంగా మార్చి, అన్ని డిజిటల్ తరగతులుగా మార్చి, కంప్యూటర్ శిక్షణ, యోగా శిక్షణ తరగతులు, ఐఐటి ఫౌండేషన్, మెడిసిన్ ఫౌండేషన్ మరియు ఇతర కల్చరల్ యాక్టివిటీస్ అన్ని నేర్పుతూ
పాఠశాల అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తానని, పాఠశాలలో అందరూ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1980లో ప్రారంభమైన ఈ పాఠశాలలో 10వ తరగతి 2009 నుంచి కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 148 మంది 10వ తరగతి విద్యార్థులు చదివి వెళ్లారు. అంత సాఫీగా నడిచిన ఈ స్కూల్లో ఇప్పుడు 20 మంది విద్యార్థులు లేకపోవడంతో బడి మరుగున పడే స్థాయికి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నారు ఉపాధ్యాయులు. 5 తరగతి గదుల్లో సీలింగ్, లైటింగ్, ఫ్యాన్లు, డెస్క్లను దాతల సహకారంతో ఏర్పాటు చేయించారు. డిజిటల్ క్లాసులను ప్రొజెక్టర్ ద్వారా సులభ పద్ధతిలో బోధిస్తున్నారు. ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం మరో 5 తరగతి గదులను కొత్తగా నిర్మించారు. అందరి సహాయ సహకారాల వల్ల 5 డిజిటల్ క్లాసెస్ రూములు చేసుకోబడింది. వాతావరణం చుట్టూ చెట్లు పెట్టి మంచిగా చేసుకోవడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం మా గ్రామ పిల్లలందరినీ మా స్కూల్లోనే చేర్పించుకోవాలని మా గ్రామ పెద్దలకు కోరుకుంటున్నాం. విద్యా విషయంలో మా గ్రామంలో చాలా వెనుకబడితనం ఉండేది. ఎందుకంటే సరైన వసతులు లేక, సరైన సౌకర్యాలు లేక, గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక చిన్న చూపు చూసి ఇక్కడికి ఎవరు పంపించే వాళ్ళు కాదు. మేము సొంతంగా ఒక 3 లక్షల రూపాయల నిధులు సమకూర్చుకొని మా గ్రామంలోని ఈ హై స్కూల్లో ఉన్న తరగతి గదులను డిజిటలైజ్ చేయించినాము. మా విలేజ్ తో పాటు మా పక్క ఉన్న విలేజ్ లో వాళ్ళని కూడా వచ్చే విధంగా ఇక్కడ ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసుకున్నాము. తరగతి గదులు విద్యార్థులను ఆకట్టుకునే విధంగా రైల్ బోగీలా పెయింటింగ్ వేయించారు. స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి వాటిని రక్షించేందుకు నీటిని డ్రిప్ పద్ధతిలో అందిస్తున్నారు. కంప్యూటర్ విద్య, వ్యాయామం, యోగా, ఐఐటి ఫౌండేషన్, మెడిసిన్ ఫౌండేషన్, ఆటపాటల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ వసతులన్నీ దాతలు, గ్రామస్తుల సహకారంతో చేయిస్తూ పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారు ఉపాధ్యాయులు. గ్రామస్తుల ఆర్థిక సహకారం, చాలా మంది వీడీ సభ్యులతో కలిసి ఊర్లోకి వెళ్ళినప్పుడు అందరూ వాళ్ళంతటా వాళ్ళుగా స్వచ్ఛందంగా ఆర్థిక సహకారం అందించి మీరు అభివృద్ధి చేయండి, మీరు సౌకర్యాలు కల్పించండి, మా పిల్లలందరినీ మీకు పంపిస్తామనే ఒక మాట సహాయంతో మేము ఈ సార్ గారు ప్రత్యేకంగా ఈ 4 ఇప్పుడు మా దగ్గర 5 డిజిటల్ క్లాస్ రూమ్లు, ఒక స్టేజ్ నిర్మాణం దశలో ఉంది. స్కూల్ను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో వచ్చే విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలకే తమ పిల్లల్ని పంపుతామని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.